రైట్ మరి కాసేపట్లో ఢిల్లీలో ఎన్డీఏ కీలక సమావేశం జరగనుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాసంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ నేతలు సమావేశం కానున్నారు. ఎన్డీఏ భాగస్వాముల మధ్య స్పీకర్, డిప్యూటీ స్పీకర్ విషయంలో ఏకాభిప్రాయ సాధన కోసం ఎన్డీఏ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపికపై చర్చించనున్నారు ఎన్డీఏ నేతలు. ఇక ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా మరింత సమాచారం అందిస్తారు. మహాత్మా, లోక్సభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ గా ఎవరిని ఎన్నుకునే ఛాన్స్ ఉంది? ఈ చర్చలో ఎవరికి ప్రిఫరెన్స్ ఇవ్వబోతున్నారు? ఈ నెల 26న లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. అంతకంటే ముందు 2 రోజుల పాటు 24, 25 ఈ 2 తేదీల్లో ప్రొటెం స్పీకర్గా ఉన్న వ్యక్తి కొత్తగా 18వ లోక్సభకి ఎన్నికైన ఎంపీలందరితో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. 26న స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అయితే స్పీకర్గా ఎవరు నుంచాలి అన్న విషయం మీదనే ఆల్రెడీ బీజేపీ అగ్రనాయకత్వం కసరత్తు ప్రారంభించింది. అయితే ఈసారి బీజేపీకి సొంతంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోయింది. 2014లో 2019లో పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజారిటీ బీజేపీకి ఉంది. కాబట్టి వారు నిర్ణయించిన క్యాండిడేటే స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదట 2014 నుంచి 19 మధ్య సుమిత్రా మహాజన్, 19 నుంచి 24 వరకు ఓం బిర్లా, ఈ ఇద్దరు కూడా స్పీకర్లుగా వ్యవహరించారు. ఈసారి మాత్రం తమకు పూర్తి మెజారిటీ లేకపోవడం, కేవలం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 240 స్థానాలు గెలుపొందిన నేపథ్యంలో మిత్రపక్షాల మద్దతుతోటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో ఆ మిత్రపక్షాల అభిప్రాయాలకు కూడా విలువనిస్తూ ఇప్పుడు స్పీకర్ ఎన్నిక చేపట్టనున్నారు. అయితే బీజేపీ వైపు నుంచే స్పీకర్ ఉంటారు, కానీ మిత్రపక్షాలందరితోటి చర్చించి వారికి ఆమోదయోగ్యమైన అభ్యర్థిని బరిలోకి దించే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ క్రమంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. అటు జేడీయూ వైపు నుంచి కేసీ త్యాగి మాట్లాడుతూ బీజేపీ ఎవరిని ప్రతిపాదిస్తారనేది చూసి వారికి మేము మద్దతు ఇస్తాం, ఎలాగూ వారిదే నెంబర్ పెద్దది కాబట్టి వారికి మద్దతు ఇవ్వక ఇస్తాము అన్న మాటని ఆయన చెప్తున్నారు. ఇటు టీడీపీ వైపు నుంచి చూస్తే అందరితోటి మాట్లాడి ఒక కన్సెన్సస్ తీసుకొచ్చి నిర్ణయం తీసుకోవాలన్న మాట వారు చెప్పినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా ఈ 2 రాష్ట్రాల నుంచి బీజేపీ తరఫున గెలుపొందిన నేతల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న దగ్గుబాటి పురంధేశ్వరి, ఆమెకు ఇటు కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించలేదు కాబట్టి లోక్సభ స్పీకర్ పదవి బాధ్యతల్ని ఆమెకు అప్పగించే అవకాశం ఉంది అన్న ఒక చర్చ ఒకవైపు నుంచి జరుగుతుంది. నారీ శక్తి నినాదాన్ని ఇచ్చిన నేపథ్యంలో మహిళా స్పీకర్గా ఆమెను నిలబెట్టవచ్చు అన్న ఒక ప్రతిపాదన, ఒక చర్చ అన్నది ఒకవైపు నుంచి కనిపిస్తూ ఉంది. మరోవైపు ఒడిశా నుంచి కూడా, ఒడిశా రాష్ట్రం బీజేపీకి ఈసారి భారీ సంఖ్యలో గెలుపొందేలా చేసింది. బీజేపీ అక్కడ పెద్ద సంఖ్యలో 21 స్థానాలకు 20 స్థానాలని బీజేపీ గెలుపొందగలిగింది. అందులో భర్తృహరి మెహతాబ్, ఆయన సీనియర్ పార్లమెంటేరియన్, బీజేడీ తరఫున ఇంతకాలం పాటు పార్లమెంట్కి ఎన్నికవుతూ వచ్చారు. ఆయన ఈ మధ్యనే పార్టీ మారి బీజేపీలో చేరి ఇప్పుడు బీజేపీ తరఫున ఎన్నికయ్యారు. ఆయనకున్న సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని భర్తృహరి మెహతాబ్ని కూడా స్పీకర్గా చేయవచ్చు. ఆ రాష్ట్రానికి ఒక గిఫ్ట్ లాగా ఇవ్వవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో ఆ బీజేపీకి మొట్టమొదటిసారిగా అసెంబ్లీ అధికారాన్ని ఇచ్చింది, అలాగే పార్లమెంట్ సీట్లు కూడా ఎక్కువగా ఇచ్చింది కాబట్టి ఆయన పేరు కూడా వినిపిస్తుంది. ఇదే సమయంలో విపక్ష కూటమి డిప్యూటీ స్పీకర్ పదవి తమకు ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు. ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది కొంతకాలం పాటు. 2004 నుంచి 2009 వరకు బీజేపీకి చెందిన నేత చరణ్జీత్ సింగ్ అత్వాల్ డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. 2009 నుంచి 14 వరకు కరియా ముండా, ఆయన కూడా బీజేపీ ఎంపీఏ, ఆయన డిప్యూటీ స్పీకర్గా వ్యవహరించారు. అదే సాంప్రదాయం, అంటే విపక్ష కూటమి సభ్యులకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించాలని చెప్తున్నారు. గత 2 పర్యాయాల్లో చూసుకుంటే 14 నుంచి 19 వరకు తంబిదురై మిత్రపక్ష నేతనే ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. 19 నుంచి 24 వరకు అసలు డిప్యూటీ స్పీకర్ పదవి ఎన్నికలే జరపకుండా దాన్ని అలా వేకెంట్గానే ఉంచేశారు. కేవలం స్పీకర్ ఓం బిర్లా మాత్రమే పనిచేశారు. ఈసారైనా విపక్ష కూటమికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేయడం, వారికి ఉన్న సంఖ్యాబలం దీన్నంతా దృష్టిలో పెట్టుకుని అధికార పక్షం కూడా అందుకు సానుకూలంగానే స్పందించే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి స్పీకర్గా అధికార పక్షం నుంచి, డిప్యూటీ స్పీకర్గా విపక్ష కూటమి నుంచి నేత ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్ మహాత్మా. సెకండ్ న్యూస్ చూస్తే తెలంగాణలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. తాజాగా కేసీఆర్ లేఖపై జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ సమీక్ష నిర్వహించింది. అయితే కేసీఆర్ లేఖపై కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఉత్కంఠగా మారింది. ఇక విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ అనుమతులపై వివరాలు కోరింది జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్. దాంతో ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదించలేదని, పీపీఏపై మధ్యంతర ఉత్తర్వులే జారీ చేస్తుందని విద్యుత్ పంపిణీ సంస్థలు చెప్పడం ఆసక్తికరంగా మారింది.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఈ కమిషన్ పై ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ కమిషన్ పై నమ్మకం లేదని చెప్పారు. ఈ నేపథ్యంలో ఆ లేఖను ఏ విధంగా పరిగణలోకి తీసుకోబోతున్నారు? మాజీ సీఎం కేసీఆర్ కమిషన్కి రాసిన లేఖలో రెండు ప్రధాన అంశాలుగా చూసుకుంటే, ఒకటి ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్, యాదాద్రి ధర్మాద్రి పవర్ ప్లాంట్లకు సంబంధించి వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం చేశానంటూ అందులో జరిగిన పరిణామాలను వివరించారు. దాంతోపాటుగా రెండో అంశంగా చూసుకుంటే, అసలు ఆ కమిషన్ ఏర్పాటునే ఏదైతే న్యాయ విచారణ కోసం కమిషన్ ఏర్పాటు చేశారో దాన్ని తప్పుపట్టారు. న్యాయ విచారణ కమిషన్ చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కూడా తను వ్యక్తిగతంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కూడా సూచన చేస్తూ లెటర్ను ఘాటుగా రాయడంతో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి అసలు కేసీఆర్ రాసిన లెటర్లో ఉన్న అంశాల మీద నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేసు, 2 థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి భద్రాద్రి, వీటి వెనకాల ఏం జరిగింది అనే విషయాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే రఘు అంటే విద్యుత్ అధికారి ఎవరైతే ఉన్నారో రఘు అనే అధికారిని ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి పిలవటం జరిగింది. ఈరోజు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ముందు పీపీటీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కోదండరామ్తో కలిసి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఇవ్వటం జరిగింది. అసలు యాదాద్రి ధర్మాద్రి పవర్ ప్లాంట్లు, దాంతోపాటుగా కూడా ఏదైతే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేస్, అందులో ఉన్న అంశాలు ఏంటి, లొసుగులు ఏంటి, ఇబ్బందులు ఏంటి, అప్పుడు ఏ సందర్భంలో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి పర్యవసానాలు వచ్చాయంటే పూసగుచ్చినట్టుగా కమిషన్ ముందు వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే రఘు అనే ఈ అధికారి ఎవరైతే ఉన్నారో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఒక విషయాన్ని చాలా సూటిగానే చెప్పడం జరిగింది. ఏదైతే కేసీఆర్ లేఖలో ఉందో ఈ ఈఆర్సీ అంటే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనుమతి ఉంది ఈ పవర్ పర్చేజ్ ఒప్పందానికి సంబంధించి అనేదైతే ఉందో దాన్ని పూర్తిగా అవాస్తవం అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం ఈఆర్సీ అప్పుడు ఈ అంశానికి సంబంధించి ఏదైతే ఛత్తీస్గఢ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మధ్య ఏదైతే పవర్ పర్చేజ్ ఒప్పందానికి సంబంధించిన అంశం ఉందో అందులో కొన్ని అభ్యంతరాలు ఉండటం వలన అది సమంజసంగా లేదని భావించి మధ్యంతరంగా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ను మధ్యంతరంగా హోల్డ్ చేస్తూ మధ్యంతరంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటుగా కూడా కోదండరామ్ కూడా అప్పుడున్న పరిస్థితులను వివరించడం జరిగింది. ఈ మొత్తం అంశాలను ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ రాసిన లెటర్లో ఉన్న అంశాలలో ఉన్న వాస్తవాలను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక కమిషన్ ఏర్పాటునే క్వశ్చన్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే లేవనెత్తారో దానిపై కూడా పరిశీలన చేస్తున్నారు. ఈ విషయంలో ఎలా ముందుకు వెళ్ళాలి, అందులో ఉన్న వాస్తవాలు ఏంటి అంటే ఈ మొత్తం ఒప్పందంలో ఉన్న అంశాల్లో ఉన్న వాస్తవాలను పూర్తిగా తెలుసుకున్న తర్వాత దానికి అనుగుణంగా నెక్స్ట్ మూమెంట్ ఉంటుందనేది జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి వస్తున్న సమాచారం. మొత్తానికైతే ఈరోజు కేసీఆర్ రాసిన లెటర్లో ఉన్న అంశాల్లో ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం అయితే జరిగింది. దీని మీద ఇంకా లోతైన విచారణ జరపడం జరుగుతోంది. దాని తర్వాతనే ఎటువంటి మూమెంట్ ఉంటుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, సంతృప్తికరంగా ఉంటాయా, కేసీఆర్ రాసిన లెటర్కి మళ్ళీ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నుంచి ఎటువంటి రియాక్షన్ ఉంటుందనే విషయాల్లో మాత్రం ఈ వాస్తవాలు తెలిసిన తర్వాతనే దాని మీద మూవ్ తీసుకునే అవకాశం చాలా క్లియర్గా కనిపిస్తుంది. లెటర్లో ఉన్న అంశాలు, కేసీఆర్ చెప్పిన అంశాల్లో ఉన్న నిజాలను ప్రస్తుతం కమిషన్ తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. థ్యాంక్ యూ శ్రవణ్. ఇక నీట్ ఎగ్జామ్ పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. ఎగ్జామ్ నిర్వహణలో లోపాలు, కొన్ని పేపర్లు ఆన్లైన్లో దర్శనమివ్వటం ఆందోళనకు దారితీసింది. నీట్ ఎగ్జామ్ రాజకీయంగాను దుమారం రేపుతోంది. పలు రాష్ట్రాల్లో నీట్ అభ్యర్థులు నిరసనలకు దిగారు. నీట్ ఎగ్జామ్లో అవకతవకలపై హైదరాబాద్లో విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణగూడ నుండి లిబర్టీ వరకు స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. విద్యార్థి సంఘాల ఆందోళనలో పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అటు నీట్ ఎగ్జామ్ను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలోనూ విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. రాజ్భవన్ ముట్టడికి యత్నించగా ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు నీట్ లీకేజ్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏపై తీవ్రంగా మండిపడింది. నీట్ ఎగ్జామ్ నిర్వహణలో ఏ చిన్న నిర్లక్ష్యం ఉన్నా సకాలంలో పరిష్కరించాలని స్పష్టం చేసింది. లీకేజ్ ఆరోపణలపై 2 వారాల్లో సమాధానం చెప్పాలని కేంద్రంతో పాటు ఎన్టీఏకి నోటీసులు ఇచ్చింది. విద్యార్థుల కష్టాన్ని మరిచిపోకూడదు అంది సుప్రీంకోర్టు. తదుపరి విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది. పూర్తి వివరాల విషయానికి మా ప్రతినిధి విద్యాసాగర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, దేశవ్యాప్తంగా కూడా ఈ నీట్ ఎగ్జామ్ కాంట్రవర్సీ కనిపిస్తోంది, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ విద్యార్థులు ఏం డిమాండ్ చేస్తున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్తోంది, మరోసారి నీట్ ని ఫ్రెష్ గా కండక్ట్ చేయాలి అనేమన్నా సూచనలు ఇస్తోందా? లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ ఎంట్రన్స్ కోసం రాసినటువంటి నీట్ ఎగ్జామ్లో అవకతవకలు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఎందుకంటే 23 లక్షల మంది రాసినటువంటి ఈ ఎగ్జామ్ సంబంధించి పలు చోట్ల
పేపర్ లీకేజీ కావచ్చు, అదేవిధంగా ఒకేసారి 67 మందికి టాప్ ర్యాంకులు రావడం కావచ్చు, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి చేసిన నేపథ్యంలో ఒకవైపు న్యాయస్థానంలో విచారణ కొనసాగుతుంది, మరోవైపు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థి సంఘాలు కావచ్చు, రాజకీయ పక్షాలు కావచ్చు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా నీట్ ఎగ్జామ్కి సంబంధించి ఇప్పటికే ఎన్టీఏ ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్ష నిర్వహించిందో దానికి సంబంధించి కొన్ని చోట్ల విద్యార్థులు ఆలస్యంగా వాళ్ళకి పేపర్ ఇవ్వడంతో వారికి గ్రేస్ మార్కులు కలపడము, దాన్ని న్యాయస్థానంలో వెనక్కి తీసుకున్నట్లుగా చెప్పినట్టుగా కూడా గత విచారణలో చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ రోజు జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ కనుక పరిగణలోకి తీసుకుంటే డెఫినెట్గా విద్యార్థులకు సంబంధించి ఎన్టీఏ ఏదైతే పరీక్ష నిర్వహణలో కానీ ఫలితాల వెల్లడిలో కానీ 0.001% నిర్లక్ష్యం జరిగిందని భావించినా సరే వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలి, దానికి సంబంధించి పరిష్కారం విద్యార్థులకు చూపి న్యాయం జరిగేలా చూడాలి. ఎందుకంటే అత్యంత కఠినమైనటువంటి ఈ పరీక్షకు సంబంధించి విద్యార్థులు కఠినమైన శ్రమను కూడుకున్నటువంటి పరీక్ష రాశారు, వారి శ్రమను మనం మర్చిపోకూడదు. డెఫినెట్గా వారికి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత పరీక్షను ఎవరైతే నిర్వహించారో వారి మీద ఉంటుంది. అదేవిధంగా సకాలంలో ఈ సమస్యలన్నిటికీ కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరిష్కారం చూపుతుందని భావిస్తూ వచ్చే నెల 8వ తేదీకి సుప్రీంకోర్టు ఈ కేసును వాయిదా వేసింది. మరొక వైపు అన్ని రాష్ట్రాల్లో కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన బాటపడుతున్నాయి. 1563 మందికి మాత్రమే గ్రేస్ మార్కులు చెప్తున్నామంటే ఎన్టీఏ అసలు ఆ నెంబర్ని ఎలా పరిగణలోకి తీసుకుంది, మిగతా విద్యార్థుల పరిస్థితి ఏంటి, దాదాపు 23 లక్షల మందికి కూడా మళ్ళీ తిరిగి ఎగ్జామ్ను నిర్వహించాల్సిందే. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు డాక్టర్ కావాలన్నటువంటి కళతో మెడికల్ ఎంట్రన్స్ రాస్తారు. ఒకవేళ అవినీతికి కానీ అక్రమాలకు కానీ పాల్పడిన వ్యక్తి కనుక ఈ యొక్క నీట్ ఎగ్జామ్లో పాస్ అయ్యి ఉంటే డెఫినెట్గా ఎలాంటి డాక్టర్ను భవిష్యత్తులో అందించే అవకాశం ఉందో ఊహించాలి. కాబట్టి విద్యార్థి సంఘాలు హైదరాబాద్లో కావచ్చు మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. ఎన్టీఏని రద్దు చేయాలి, సిట్టింగ్ జడ్జితో ఒక కమిషన్ ఏర్పాటు చేసి విచారణ కూడా జరపాలంటూ కోరుతూ ఉన్నాయి. రైట్ విద్యాసాగర్, థ్యాంక్ యూ. భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవంలో గోత్ర ప్రవర వివాదం ఆసక్తిగా మారింది. గోత్ర ప్రవర వివాదాన్ని పరిష్కరించాలంటూ కొందరు భక్తులు హైకోర్టుని ఆశ్రయించారు. దాంతో వివాద పరిష్కారానికి 5 సభ్యులతో కమిటీ వేసింది హైకోర్టు. వెంటనే రంగంలోకి దిగినటువంటి ఈ 5 సభ్యుల కమిటీ భద్రాచలం ఆలయానికి వెళ్లి విచారణ చేపట్టింది. పదవి విరమణ చేసినటువంటి వైదిక సిబ్బందిని కమిటీ ప్రశ్నిస్తోంది. ఇక భద్రాచలం దేవస్థానంలో 3 రోజుల పాటు కమిటీ విచారణ జరగనుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, భద్రాచలం దేవస్థానంలో దాదాపు 3 రోజుల పాటు ఈ కమిటీ విచారణ జరగనుంది. మరి భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎలాంటి ఏర్పాటు చేశారు? అసలు ఈ వివాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానానికి సంబంధించి ఈ గోత్ర ప్రవర వివాదం అనేది ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. 2014 వరకు సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణ కార్యక్రమంలో ఏదైతే గోత్రాలు చదవటం కానీ గోత్ర ప్రవర అంటే వాళ్ళ తాతలు కానీ అంటే శ్రీరామచంద్రుడు సీతాదేవి యొక్క తాతలు ముత్తాతలు దాదాపుగా 3 తరాలకు సంబంధించినటువంటి పేర్లు గోత్రాలకు సంబంధించినటువంటి వివరాలను అక్కడ పలకటంలో ఏదైతే ప్రధాన అర్చకులు కావచ్చు, స్థానాచార్యులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఈ వివరాలను కావాలని ఉద్దేశపూర్వకంగా వేరే వివరాలను పలుకుతున్నారు. దీనివల్ల రాముని యొక్క భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నాయి. అసలు భద్రాచలంలో ఉన్నది రామచంద్రుడా లేకపోతే రామనారాయణుడా అనేటువంటి అంశాన్ని తెర మీదకి గత కొన్ని సంవత్సరాల క్రితమే వచ్చింది. దీని మీద ఒక పెద్ద వివాదమే కొనసాగింది. అసలు ఇక్కడ ఉన్నది రామచంద్రుడా లేకపోతే రామనారాయణుడా అని తేల్చాలనేది దీని మీద స్థానికులతో పాటు రామభక్తులు కూడా ఒక ఉద్యమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి. ఈ సందర్భంగానే సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణానికి ఎంతో విశేషత ప్రాశస్త్యం ఉంది. ఈ కళ్యాణ మహోత్సవంలోనే స్వామివారు రాముడి యొక్క పేరుని కానీ లేకపోతే సీతాదేవి పేర్లు కానీ వాళ్ళ యొక్క గోత్రనామాలు లేకపోతే ఈ ప్రవరాకు సంబంధించిన 3 తరాలకి సంబంధించినటువంటి వివరాలను కూడా సరిగా చెప్పట్లేదు. అంటే ఇది కావాలని ఉద్దేశపూర్వకంగా అర్చకుల్లో ఉన్నటువంటి కొంతమంది కావాలని ఈ విధంగా చేస్తున్నారనేది కొంతమంది విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. దీని మీద ఈ వివరాలను కూడా దీని మీద సరైనటువంటి వివరాలు అసలు ఏదో తేల్చాలనేది కొంతమంది భద్రాచలానికి చెందినటువంటి రామభక్తులు దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల క్రితం హైకోర్టుకు వెళ్ళటం జరిగింది. హైకోర్టుకు వెళ్ళిన తర్వాత హైకోర్టు ఒక 5గురితో కమిటీ వేసింది. కానీ ఆ కమిటీకి సంబంధించినటువంటి విచారణ ఇప్పటి వరకు కూడా ముందుకు సాగలేదు. కొద్ది రోజుల క్రితమే ఆ కమిటీ తన విచారణ చేసేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఈరోజు భద్రాచలంలో ఉన్నటువంటి దేవస్థానానికి వచ్చింది. ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల పాటు భద్రాచలంలో ఉన్నటువంటి అర్చకులు, రిటైర్డ్ అయిన వాళ్ళు, అలాగే కొంతమంది భక్తులు స్థానికుల యొక్క కూడా తెలుసుకొని అక్కడ విచారణ చేసి ఈ కమిటీ నివేదిక ఇస్తుంది. ఆ నివేదిక
నివేదిక ఆధారంగా దీని మీద ఈ వివాదానికి తెరదించే అవకాశం ఉన్నట్లుగా చెప్తున్నారు. అయితే హైకోర్టు పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో దీని మీద ప్రస్తుతం ఆలయ వర్గాలు కానీ ఈవో కానీ అర్చకులు కూడా దీని మీద ఏం మాట్లాడలేదు. ఈ 3 రోజులు విచారణ పూర్తయిన తర్వాత నివేదిక వచ్చిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ఆలయ వర్గాలు చెప్తున్నాయి. థ్యాంక్ యూ నారాయణ. రైట్, ఇక చిన్నారుల అక్రమ రవాణా కేసులో కీలక పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. మహారాష్ట్ర పోలీసులు చిన్నారుల అక్రమ రవాణా గుట్టురట్టు చేశారన్నారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఈ కేసులో మహారాష్ట్ర పోలీసులు తమను సంప్రదించారన్నారు. 9 మంది చిన్నారుల్ని కాపాడిన మహారాష్ట్ర పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారన్నారు. అయితే వారిలో 5గురిని పీటీ వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకురానున్నట్లు చెప్పారు రాచకొండ సిపి తరుణ్ జోషి. ఇక రాచకొండ పరిధిలోనూ 4 చిన్నారుల్ని కాపాడినట్లు వెల్లడించారు సిపి తరుణ్ జోషి. గతంలో 11 మంది చిన్నారుల్ని రక్షించామని, తాజాగా మరో 4గురిని రెస్క్యూ చేశామని తెలిపారు. మరో 3 చిన్నారులకు సంబంధించిన వివరాలు సేకరించామని, త్వరలోనే వారిని కూడా రక్షిస్తామని తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. CID of Maharashtra, with them we are in touch, and వాళ్ళు కూడా మా కేసెస్ తర్వాత 12 మెంబర్స్కి వాళ్ళు కూడా అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర పోలీస్ 12 మెంబర్స్కి అరెస్ట్ చేశారు. ఈ 12 మెంబర్స్లో మాకు కూడా 5 మెంబర్స్ కావాలి. సో వీఆర్ ఫైలింగ్ పీటీ వారెంట్. ఇప్పుడు రీసెంట్ జరిగింది, జస్ట్ అబౌట్ 1 వీక్ బ్యాక్ ఓన్లీ. 5 మంది మాకు కూడా అవసరం ఆ కేసెస్లో. సో వీఆర్ గోయింగ్ టు టేక్ దెమ్. ప్లస్ దోస్ పీపుల్ దే హ్యావ్ ఆల్సో రెస్క్యూడ్ అనదర్ 9 బేబీస్. మహారాష్ట్ర పోలీస్ కూడా 9 బేబీస్కి రెస్క్యూ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, పోలీసులు యాక్చువల్ గా వీరంతా కూడా ఏ మార్గాన్ని వాడుకుంటున్నారు? అడాప్షన్ అనే మార్గాన్ని వాడుకుంటున్నారా, అనాథాశ్రమాలని వాడుకుంటున్నారా, చైల్డ్ ట్రాఫికింగ్ ఏది సులువైన మార్గంగా భావించారని చెప్తున్నారు? అయితే ఈ రాకెట్ అంతా కూడా ఢిల్లీ నుండి స్టార్ట్ అయింది. ఢిల్లీలో ఉన్నటువంటి 2 దంపతులు మొత్తం ఈ రాకెట్కి బీజం వేశారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది పేరెంట్స్ ఎవరైతే పిల్లలను పెంచడం కానీ పోషించే స్థితిలో లేనటువంటి వాళ్ళు తాము పిల్లలని కన్న వెంటనే వదిలేయడం కావచ్చు, ఇతరత ప్రాంతాల్లో వారిని పడేసినటువంటి ఘటనలు ఉన్నాయి. సో అక్కడ నుండి పిల్లలందరినీ కూడా గ్యాదర్ చేసి ఈ 2 దంపతులు వారి విక్రయాలను చేపడుతూ వచ్చారు. మొత్తం ఒక సిటీ కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ ముఠాకి సంబంధించినటువంటి ఏజెంట్లు పనిచేస్తున్నారు. ఎక్కడెక్కడైతే పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పేరెంట్స్ దంపతులు ఎవరైతే ఉంటారో వారికి డబ్బుల రూపంలో డబ్బులు చెల్లిస్తే కనుక చిన్నారులను వారికి విక్రయిస్తున్నారు. సో ఇది కంప్లీట్ ఇల్లీగల్ అడాప్షన్ ప్రాసెస్ వీళ్ళు పాల్పడుతున్నారు. వీళ్ళు చిన్నారులను విక్రయించేందుకు ఒక్కొక్క చిన్నారికి దాదాపు 5 లక్షల రూపాయల డబ్బును ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ మగ శిశువు అయితే కనుక 5 లక్షలు, అదే కనుక అమ్మాయి అయితే ఇంకా తక్కువ సంఖ్యలో వీరిని చెల్లించి మొత్తం ఆ విక్రయాలన్నీ కూడా చేపడుతున్నారు. అయితే రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక మెడికల్ సంబంధించినటువంటి ఒక కేర్ ఉంది. ఆ మెడికల్ కేర్ ద్వారా మొత్తం ఈ తతంగం అంతా కూడా బయటకు వచ్చింది. సో మొదట అక్కడ ఢిల్లీ నుండి తీసుకొచ్చేటువంటి చిన్నారులందరినీ కూడా ఇక్కడ మేడిపల్లిలో ఉన్నటువంటి ఒక హెల్త్ కేర్లో పెట్టారు. సో ఆ విషయం బయటకు వచ్చినటువంటి వెంటనే రాచకొండ పోలీసులు యాక్షన్లోకి దిగారు. మొత్తం రాచకొండ పోలీసులు చేసిన తర్వాత మహారాష్ట్ర పోలీసులు కూడా సైనిక రంగంలోకి దిగారు.